హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. సో మనందరికీ తెలిసిన విషయమే, రెడ్మీ వాళ్ళు రీసెంట్గా MIUI 11 అయితే లాంచ్ చేశారు. అండ్ ఫస్ట్ బ్యాచ్లో ఒకవేళ మీ డివైసెస్కి ఆప్షన్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. OTA అప్డేట్ ఇంకా మీకు రాకపోతే మాత్రం ఎలా మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను, దానిపైన మీరు క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి, మీ మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక రెండవదిగా MIUI 11లో వచ్చిన మార్పులు ఏంటి, కొత్త ఫీచర్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఫిక్స్ చేసిన బగ్స్ ఏంటి అనే అన్ని డీటెయిల్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం హోమ్ స్క్రీన్ మరియు షార్ట్ కట్స్ నుంచి మొదలు పెడదాం. ఈ యొక్క హోమ్ స్క్రీన్ మరియు షార్ట్ కట్స్ అనేది ఒక్కో డివైసెస్కి ఒక్కో స్టైల్లో ఇచ్చాడు. అండ్ నా మొబైల్లో మాత్రం ఎటువంటి తేడా అయితే లేదు. దాని తర్వాత చూసుకుంటే మనకు నోటిఫికేషన్ ప్యానల్, ఇక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు, కానీ అడిషనల్గా కొన్ని ఐకాన్స్ అయితే యాడ్ చేయబడ్డాయి అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకు నేరుగా డార్క్ మోడ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకు క్యాస్ట్లో చాలా రకాల మార్పులు అయితే వచ్చాయి. దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, గతంలో ఉన్న క్యాస్ట్కి. సో ఇప్పుడు మనకు రీసెంట్గా వచ్చిన క్యాస్ట్కి ఏంటి డిఫరెన్స్. క్యాస్ట్ అంటే ఏం లేదండి, లైక్ మిర్రర్ స్క్రీన్ అనమాట, మిర్రర్ క్యాస్ట్ అనమాట. మీ మొబైల్తో మీరు మీ యొక్క టీవీని కావచ్చు లేకుంటే ల్యాప్టాప్ని కావచ్చు ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో మనకు ఎలాంటి అడిషనల్ ఫీచర్స్ని వీళ్ళు యాడ్ చేశారో అండ్ దీని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను చాలా క్లియర్గా. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు మీ షేర్ అనేసి మరొక కొత్త ఐకాన్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో లైక్ షేర్ ఇట్ లాగా అనమాట, మీ నుంచి మీకి మీరు చాలా ఫాస్ట్గా ఫైల్స్ని అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ వీళ్ళు గ్రే స్కేల్ అనేసి మరొక కొత్త ఆప్షన్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. గ్రే స్కేల్ అంటే నథింగ్ లైక్ బట్ మన కలర్ అంతా కూడా పోయి కేవలం మనకు ఒక గ్రే మోడ్లో మన డిస్ప్లే అయితే చేంజ్ అవుతుంది. సో మీరు ఎటువంటి కలర్స్ అయితే ఉండవు అనమాట, కేవలం గ్రే ఫార్మాట్లోనే మనకు ఈ యొక్క డిస్ప్లే అయితే ఉంటుంది. కొంచెం కంటికి ఎఫెక్ట్ లేకుండా అప్పుడప్పుడు మనం ఇలా మార్చి కూడా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇదే ఒక ఆప్షన్ మీకు డెవలపర్ ఆప్షన్లో కూడా ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు దీన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇవి మనకు నోటిఫికేషన్ ప్యానల్లో వచ్చిన కొన్ని మార్పులు. సో ఒకసారి మనం డార్క్ మోడ్ని కూడా ఆన్ చేసి చూద్దాం. డార్క్ మోడ్ని మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకు కంప్లీట్గా నోటిఫికేషన్ ప్యానల్ అయితే డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు కంప్లీట్గా సెట్టింగ్ అంతా కూడా డార్క్ మోడ్లో వచ్చేస్తుంది. అదే విధంగా చూసుకుంటే మనకు ఏదైతే ప్లే స్టోర్ ఉందో ప్లే స్టోర్ కూడా మనకు డార్క్ మోడ్లో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీకు కొన్ని సర్టన్ ఆప్షన్స్లో లేకుంటే సర్టన్ లొకేషన్స్లో మీకు ఈ విధంగా డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దాని తర్వాత మీ యొక్క హోమ్ స్క్రీన్ పైన కొన్ని స్పెసిఫిక్ యాప్స్కి 3D టచ్ కూడా ఎనేబుల్ అయింది. లైక్ వాట్సాప్ కావచ్చు లేకుంటే ఫేస్బుక్ కావచ్చు, మీరు ఇలా లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నుంచే మీరు వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. లైక్ కాంటాక్ట్స్ మీరు ఇక్కడ నుంచి నేరుగా రిప్లై ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఒక 3D టచ్ని కూడా వీళ్ళు ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత మనం మన హోమ్ స్క్రీన్ పైన ఉన్న కొన్ని ఐకాన్స్ని కావచ్చు యాప్స్ని కావచ్చు మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకి ఎప్పటి నుంచో ఉంది. సింపుల్గా మనం పించ్ ఇన్ చేయొచ్చు, లేకుంటే ఇలా లాంగ్ ప్రెస్ చేసినా కూడా డిస్ప్లే పైన వాటి మనం మల్టిపుల్గా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకొని వాటిని మనము డెలీట్ చేయొచ్చు, లేకుంటే వేరే పేజ్కి షిఫ్ట్ అయితే చేయొచ్చు ఈ విధంగా. సో చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. మనకు టాప్లో చూసుకుంటే రిమూవ్ ఆప్షన్ ఉంది, అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనకు కొత్తగా గ్రూప్ అనే ఒక ఆప్షన్ని కూడా ఇచ్చారు. అంటే మీరు వీటి అన్నిటినీ కూడా ఒక గ్రూప్ లాగా అయితే యాడ్ చేయొచ్చు. చూడండి, నేను గ్రూప్ పైన ట్యాప్ చేస్తే మొత్తం కలిసి ఒక ఫోల్డర్ లాగా తయారై గ్రూప్గా ఫామ్ అయ్యాయి. సో ఈ విధంగా మీరు ఒక్కొక్కటి దీని లోపలికి తోయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన యాప్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుని ఇలా ఒక గ్రూప్గా కూడా ఫామ్ చేయొచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకు గ్యాలరీకి సంబంధించిన అప్డేట్ అని చెప్పొచ్చు. సో గ్యాలరీలోకి వెళ్తే రీసెంట్గా మీరు తీసుకున్న ఫొటోస్ ఏవైనా సరే మీరు ఈ యొక్క స్క్రీన్ పైన ఇలా పించ్ ఇన్ చేస్తే చాలు, మీరు మంత్లీ వైజ్గా తీసుకున్న ఫొటోస్గా చూపిస్తుందన్నమాట. అంటే మీరు జూన్లో, జూలైలో, ఆగస్టులో ఈ విధంగా ఒక్కో మంత్లో ఏ ఫొటోస్ అయితే తీసుకున్నారో సపరేట్గా ఇక్కడ మీకు చూపిస్తూ వస్తాయన్నమాట. ఏ మంత్లో ఏ ఫొటోస్ అయితే మీరు క్యాప్చర్ చేశారో. అండ్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఇంకొక చిన్న అప్డేట్ అయితే ఉంది. సో మనకు గతంలో వేరే మొబైల్స్కి అయితే వచ్చి ఉండేది, కానీ మిగతా మొబైల్స్కి అయితే అది రాలేదు. అదే మనకు ఎడిటింగ్లో ఉన్న ఒక కొత్త ఫీచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక ఫోటోని అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు ఒక స్కై అయితే మీకు కనిపిస్తుంది, ఆకాశము. అండ్ మీరు ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఫిల్టర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో మనకు స్కై అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేసినప్పుడు ఇది మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క స్కై పైన ట్యాప్ చేసినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో స్కైని అయితే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని స్కై కలర్స్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో చూడండి, చాలా బాగుంది కదా. సో ఎప్పుడైనా మనము మన బ్యాక్గ్రౌండ్లో స్కై అంత కరెక్ట్గా లేదు, బాగాలేదు అనిపించినప్పుడు మీరు ఈ విధంగా ఇక్కడ మీరు స్కైని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఇది AI సహాయంతో యొక్క బ్యాక్గ్రౌండ్ స్కైని అయితే ఇది డిటెక్ట్ చేసుకొని మారుస్తూ ఉంటుంది అనమాట. సో బాగుంది కదా. అండ్ ఈ విధంగా కూడా మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కైని డిఫరెంట్గా మార్చుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా నేరుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాం. సో సెట్టింగ్స్లో మనకు చెప్పుకోవడానికి చాలా రకాల మార్పులు అయితే ఉన్నాయి. సో దాంతోపాటు నేను ఏదైతే MIUI 10 ఉందో ఈ యొక్క 10కి మరియు 11కి ఉన్న చిన్న చేంజెస్ని అయితే ఇక్కడ చూపిస్తాను. సో ముందుగా మనం రెండింటిలో కూడా సెట్టింగ్స్ని అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది MIUI 10లో రన్ అవుతుంది అండ్ 7S ఇది రెడ్మీ. సో ఇక్కడ చూసుకుంటే మనకు MIUI 11 మీరు చేంజెస్ అయితే గమనించవచ్చు. మనకు కంప్లీట్గా ఇక్కడ ఒక థిక్ కలర్లో ఐకాన్స్ అయితే వీళ్ళు ప్రతి ఒక్క ఆప్షన్కి అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. రెండోది ఏంటంటే మొత్తం సెట్టింగ్స్ అన్ని కూడా ఒక షార్ట్ కట్ లాగా తయారు చేసేసారు. సో దీంట్లో మనకు ఎన్నైతే ఫీచర్స్ మనకు ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తాయో అవన్నీ కూడా మనకు MIUI 11లో షార్ట్ కట్గా మారిపోయాయి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూడండి, అబౌట్ ఫోన్, సిస్టమ్ యాప్ అప్డేటర్, సెక్యూరిటీ స్టేటస్ ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు సిమ్ కార్డ్స్, దాని తర్వాత వైఫై, బ్లూటూత్ అండ్ ఎక్కడైతే మనకు పోర్టబిలిటీ, హాట్స్పాట్, డేటా యూసేజ్ మోర్ అని ఉందో ఇదంతా కూడా మనకు కంప్లీట్గా కనెక్షన్ అండ్ షేరింగ్ అనే ఒక ఆప్షన్ లోపల వీళ్ళు ఇచ్చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మొత్తం కూడా వీళ్ళు ఒక షార్ట్ కట్ ఫామ్ లో అయితే తయారు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ముందుగా మనం అబౌట్ ఫోన్ నుంచి మొదలు పెడదాం. మీరు ముందుగా అబౌట్ ఫోన్లోకి వెళ్తే మన మొబైల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తుండేదన్నమాట. కానీ ఈసారి మనకు అప్డేట్లో ఇందులోనే మరొక పేజ్ని అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో ఇక్కడ మీరు యాక్చువల్గా గమనించవచ్చు, డివైస్ నేమ్ కావచ్చు, లేకుంటే MIUI వర్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఆండ్రాయిడ్ వర్షన్ కనిపిస్తుంది, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కనిపిస్తుంది. సో ఇంకేం మనకు కావాలి. అండ్ దాని తర్వాత చూసుకుంటే వీళ్ళు ఆల్ స్పెక్స్ అనేసి మరొక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇందులోకి వెళ్తే మళ్ళీ మనకు ఈ డీటెయిల్స్ అన్నింటితో పాటు మరికొన్ని అడిషనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు అబౌట్ ఫోన్లో వచ్చిన ఒక కొత్త అడిషనల్ పేజ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు కనెక్షన్ అండ్ షేరింగ్ అనమాట. సో ఈ యొక్క కనెక్షన్ అండ్ షేరింగ్లోకి వెళ్తే మేజర్గా మీ షేర్, క్యాస్ట్, ప్రింటింగ్ ఈ మూడు ఆప్షన్ని మనం గమనించవచ్చు. సో ఆల్రెడీ చెప్పాను, మీ షేర్ నుంచి మనము మన యొక్క ఫైల్స్ని అయితే షేర్ చేసుకోవచ్చు, లైక్ షేర్ ఇట్ లాగా. అండ్ క్యాష్లోకి వెళ్తే మనకు కొన్ని మార్పులు అయితే వచ్చాయి, దీని గురించి నేను వీడియో చేస్తానని చెప్పాను. అండ్ ప్రింటింగ్తో మీరు వైర్లెస్ ప్రింటింగ్కి సపోర్ట్ చేసే కొన్ని ప్రింటర్స్తో మీకు కావాల్సిన డేటాను మీరు షేర్ చేసుకొని ప్రింటింగ్ అయితే తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే ఎస్పెషల్ ఇది K20 Proలో ఉంది, ambient డిస్ప్లే అనే ఒక ఆప్షన్. మీరు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఎప్పుడైనా మీరు మీ మొబైల్ని ఆఫ్ చేసినా కూడా మీకు ఇక్కడ ambient డిస్ప్లే అయితే కనిపిస్తుంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. మరి మీ యొక్క మొబైల్స్కి ఇది వచ్చాయో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. దాని తర్వాత చూసుకుంటే డిస్ప్లేలో ఇక్కడ మనకు డార్క్ మోడ్ అయితే ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉంది. మనం కావాలంటే దీన్ని ఒకసారి ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట, డార్క్ మోడ్ని. సో మనకు పైన టూగుల్స్లో కూడా చెప్పాను కదా, డార్క్ మోడ్ అనేది ఆల్రెడీ ఆన్ అయిందనేసి. సో దాని తర్వాత పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే సెకండ్ స్పేస్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ నుంచి సెకండ్ స్పేస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. గతంలో మనకు ఇది సపరేట్గా ఉండేది అనమాట సెట్టింగ్స్లోనే. అండ్ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు లాస్ట్లోకి వస్తే ఇక్కడ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన ఆప్షన్ ఒక షార్ట్ కట్లో అయితే వీళ్ళు ఇచ్చారనమాట. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకు నేరుగా దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి అయితే తీసుకెళ్తుంది. అండ్ మీరు మీకు సంబంధించిన ఇయర్ ఫోన్స్ ఏదైనా సరే, హెడ్ ఫోన్స్ అయినా సరే, ఇక్కడ మీరు ప్లగ్ఇన్ చేసినప్పుడు ఈ యొక్క ఐకాన్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఒక్కొక్కటి చేంజ్ చేసుకొని మ్యూజిక్ని అయితే డిఫరెంట్ స్టైల్లో వినడానికి వీలుగా ఉంటుంది. సో దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఇక్కడ డిజిటల్ వెల్బీయింగ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మీరు ప్రతిరోజు ఏ అప్లికేషన్ని ఎంతసేపు వాడుతున్నారనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు ఒక డాష్ బోర్డ్ లాగా అయితే చూపిస్తుంది. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ కైన్ మాస్టర్ అనేసి ఒక బ్లూ కలర్లో ఉంది. దీనిపైన ట్యాప్ చేసినప్పుడు నేను ఈ రోజు దాదాపు 38 మినిట్స్ వరకు దీన్ని యూజ్ చేసినట్లు మనకు డయాగ్నోస్టిక్ అయితే చూపిస్తుందన్నమాట. అదేవిధంగా ప్లే స్టోర్ని ఎంతసేపు వాడాను అండ్ ఏ రోజు ఎంతసేపు వాడాను, సో స్క్రీన్ టైం ఎంతసేపు ఉంది అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. మనం దీనికోసం గతంలో ఏవేవో యాప్స్ అయితే వాడేవాళ్ళం, మనకు నేరుగా ఇప్పుడు వీళ్ళే ఈ యొక్క డయాగ్నోస్టిక్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దాని తర్వాత దీని లోపలికి వస్తే పేరెంటింగ్ కంట్రోల్ అనేసి మరొక ఆప్షన్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అండ్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ యొక్క పేరెంటింగ్ కంట్రోల్ అనేది వీళ్ళు గూగుల్ వాళ్ళ తరఫున ఈ యొక్క యాప్ సపోర్ట్ అయితే తీసుకున్నారు. ఈ యొక్క పేరెంటింగ్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుందంటే ఒకే అప్లికేషన్ ఉంటుంది. దీంట్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీరు పేరెంటా లేదా చిల్డ్రన్ అనేసి ఒక ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీరు పేరెంట్ అయితే పేరెంట్ అనే ఆప్షన్తో మీరు లాగిన్ అవ్వాలి. అండ్ అదే అప్లికేషన్ మీరు మీ పిల్లల మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేయాలి. దాంట్లో మీరు చిల్డ్రన్ అనే ఒక ఆప్షన్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క చిల్డ్రన్ మొబైల్ని మీ యొక్క పేరెంట్ మొబైల్తో అయితే పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. లేక మీరు ఏ యాప్ని ఎంతసేపు ఉపయోగించాలో, ఏ యాప్కి డేటా అవసరమో కాదో అనే అన్ని ఆప్షన్స్ మీరు మీ మొబైల్ నుంచే కంట్రోల్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ అనేసి మరొక ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో కూడా నిజంగా ఉపయోగపడే విషయాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గేమ్ టర్బో అండి. గేమ్ టర్బో గురించి మనకు గతంలోనే తెలుసు.
సో ఎప్పుడైతే మీరు గేమ్ టర్బోని ఆన్ చేస్తారో ఇందులోంచి మనం కావాల్సిన గేమ్స్ అన్ని కూడా యాడ్ చేయొచ్చు. గేమ్ ఆడేటప్పుడు మనకు ఎటువంటి ల్యాగ్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా మనకు సపోర్ట్ చేస్తుంది. కాల్స్ వచ్చినా కూడా మనకు ఈ యొక్క గేమ్ అనేది అవుట్ అయిపోకుండా చాలా నీట్గా మనం ప్లే చేస్తూ మనం కాల్స్ని ఆన్సర్ చేయొచ్చు. పొరపాటు మనం బ్యాక్ బటన్ టచ్ చేసినా కూడా వెంటనే బ్యాక్ వెళ్ళదు, డబల్ ట్యాప్ చేస్తేనే మనకు బ్యాక్ అయితే వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మీరు గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఇందులో మనకు మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ క్విక్ రిప్లైస్. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన అప్లికేషన్ నుంచి మీకు వచ్చే ఏ రిప్లై అయినా కావచ్చు వాటికి మనం క్విక్ రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్విక్ రిప్లై ఇవ్వడానికి మీరు ఇక్కడ ఆన్ అయితే చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత మీరు ఏ యాప్కి ఎనేబుల్ చేసుకోవాలో ఆ యొక్క యాప్కి మీరు ఎనేబుల్ చేసుకొని క్విక్ రిప్లైస్ అయితే ఇవ్వచ్చు. నేను దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది భవిష్యత్తులో. దాని తర్వాత ఎస్పెషల్లీ ఫ్రంట్ క్యామ్ ఉన్న మొబైల్స్కి రెడ్మీలో లైక్ K20 కావచ్చు, K20 Pro కావచ్చు, ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఎఫెక్ట్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఎప్పుడైతే మీరు దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ రెండు ఆన్ చేసుకుంటారో ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మేకే అనేసి ఒక ఆప్షన్ ఉంది. నేను దీన్ని ఎనేబుల్ చేస్తాను. సో మనం దీన్ని ట్యాప్ చేసినప్పుడు మనకు సౌండ్ అనేది మారుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఈ యొక్క ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తే మనకు సౌండ్ అయితే మారుతుంది. ఈ విధంగా సౌండ్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. సో అదే విధంగా మనకు సెకండ్ స్పేస్ అనే ఆప్షన్ మనకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి కూడా దాన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే మనకు ఇందులో బ్యాకప్ అండ్ రీసెట్ అనే ఒక ఆప్షన్ మనకు అడిషనల్ సెట్టింగ్స్లో ఉండేదన్నమాట. సో అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకు ఆ యొక్క ఆప్షన్ అయితే కనిపించదు. సో మీరు దీనికోసం ఏం చేస్తారంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్లో చూసుకుంటే మనకు నేరుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు బ్యాకప్ అండ్ రీసెట్. చాలామంది వెతుకుతూ ఉంటారు MIUI 11 చేంజ్ అయిన తర్వాత బ్యాకప్ రీసెట్ ఎలా చేయాలని. సో కన్ఫ్యూజన్ లేకుండా మీరు నేరుగా మీరు అబౌట్ ఫోన్లోకి వచ్చేయండి, మీకు నేరుగా ఇక్కడే కనిపిస్తుంది. సో తర్వాత నాకు బాగా నచ్చిన మరొక ఫీచర్ ఏంటంటే మీరు రీసెంట్ యాప్స్ ఏవైతే వాడుతుంటారో వాటిని మీరు ఒకసారి స్విచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని కూడా స్ట్రైట్గా కనిపిస్తాయి. ఇంత ముందుగా మనం క్రాస్గా కనిపించేది అనమాట, స్టెప్ వైజ్గా. రెండోది ఏంటంటే మీరు ఏదైతే రీసెంట్ యాప్స్ వాడుతున్నారో అది వేరే వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి మీరు ఇక్కడ బ్లర్గా అయితే తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ని వాడుతున్నాను, ఎవరైనా ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకు వాట్సాప్ చాట్ అయితే కనిపిస్తుంది కదా. అదే మీరు ఈ యొక్క షార్ట్ కట్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బ్లర్ యాప్ ప్రివ్యూస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మరొకసారి మీరు షార్ట్ కట్లోకి వెళ్ళినప్పుడు మొత్తం మనకు బ్లర్గా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దానికి యాక్టివేట్ అయితే చేయొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఎవరైనా చూసినా కూడా వాళ్ళకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో చాలా బాగుంది కదా, అండ్ డెఫినెట్గా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో తర్వాత ఇంకా నాకు బాగా నచ్చిన మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సౌండ్ అండ్ వైబ్రేషన్లో వచ్చిన కొన్ని మంచి మార్పులు అండి. సో ఇందులోకి వెళ్తే మీరు మీ యొక్క ఫోన్ రింగ్ టోన్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. ఇక్కడ వీళ్ళు అడిషనల్గా కొన్ని సౌండ్స్ అయితే యాడ్ చేశారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ అలారంలో చూసుకున్నా కూడా మనకు కొన్ని సౌండ్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ముఖ్యంగా నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్స్లో అండి, నోటిఫికేషన్స్ మనకు వచ్చేటప్పుడు లేక వాట్సాప్లో కావచ్చు, లేకుంటే ఫేస్బుక్ నోటిఫికేషన్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఏదైనా సరే మనకు మంచి సౌండ్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ట్యాప్ చేసినప్పుడు యొక్క సౌండ్స్ అయితే మనకు ఒక న్యాచురల్ అంటే ఒక నేచర్కి సంబంధించిన సౌండ్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి విని చూద్దాం. సో చాలా బాగుంది కదా. అండ్ ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో గమనించవచ్చు. ఒకసారి మీరు పర్సనల్గా ఒకసారి సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగున్నాయి సౌండ్స్ అయితే. అండ్ తర్వాత మీ అందరికీ తెలుసు మనకు మొబైల్లో స్క్రీన్ షాట్ ఎలా తీయాలో. సింపుల్గా మనం 3 ఫింగర్స్తో ఇలా అంటే చాలు మన స్క్రీన్ షాట్ ఏది వస్తుంది. అయితే మనకి ఇక్కడ నుంచి నేరుగా సెండ్ చేసే ఆప్షన్ అయితే మనకి ఇచ్చారనమాట. గతంలో మనము ఇక్కడ నుంచి సెండ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు మనకు అంతా కూడా అవసరం లేదు. జస్ట్ స్క్రీన్ షాట్ తీయండి, నేరుగా ఇక్కడ నుంచి మీకు సెండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు సెండ్ పైన ట్యాప్ చేసి ఎవరికైనా సరే ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు. లేకుంటే మీరు కాస్ట్ రూపంలో మీరు టీవీ కావచ్చు, లేకుంటే మీ యొక్క ల్యాప్టాప్ కావచ్చు కనెక్ట్ చేసి చూడొచ్చు. లేకుంటే ప్రింట్ కూడా తీసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచే ఉందన్నమాట. సో ఈ యొక్క ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది.
సో తర్వాత చూసుకుంటే క్యాల్కులేటర్ అండి. క్యాల్కులేటర్లో కూడా మనకు కొన్ని మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు క్యాల్కులేటర్ని యూజ్ చేస్తూ మీ యొక్క స్క్రీన్ పైన ఎక్కడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం సింపుల్గా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేస్తే చాలు మీరు మీ స్క్రీన్ పైన ఎక్కడి నుంచి అయినా కూడా దీన్ని తీసుకెళ్ళచ్చు అనమాట. ఇలా జరుపుకోవచ్చు. అండ్ మీరు వేరే వర్క్ చేసుకుంటూ కూడా మీరు సింపుల్గా ఇక్కడ క్యాల్కులేట్ అయితే చేస్తుండవచ్చు అనమాట. సో క్యాల్కులేటర్లో ఒక మంచి ఫీచర్ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ మీరు ఒకవేళ దీన్ని పెద్దదిగా మార్చాలంటే ఇలా చేయండి చాలు, మళ్ళీ చిన్నదిగా మార్చాలంటే ఇలా. అండ్ అంతేకాదు దీని యొక్క ఒపాసిటీని కూడా మీరు ఇలా తగ్గించుకోవచ్చు మరియు పెంచుకోవచ్చు. సో చాలా బాగుంది కదా. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు నోట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా. ఈ నోట్స్లోకి వెళ్తే మనకు ఇందులో టాస్క్ అనేసి మరొక ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో మనం ఇంతకుముందు చూసుకుంటే మనకు కేవలం నోట్సే ఉండేది. ఇప్పుడు మనం టాస్క్లోకి వెళ్తే ఇక్కడ మీకు కావాల్సిన టాస్క్ని అయితే మీరు ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి మీరు పేర్లు అయితే పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మీరు దీన్ని ఒక రిమైండర్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు అది ఏ టైంలో చేయాలి అనేది మీరు రిమైండర్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇవి ఈసారి మనకు MIUI 11లో వీళ్ళు చేసిన మార్పులు, కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ మరియు వీళ్ళు క్లియర్ చేసిన బగ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తాయనేసి ఆశిస్తున్నాను. అండ్ ఇంకా ఏవైనా మిస్ అయితే మాత్రం మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటిని కూడా రైజ్ అప్ చేయడానికి నెక్స్ట్ టైం ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.